2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 10 ఏళ్ల స్వచ్ఛతా కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 5 పురపాలక సంఘాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో తరచూ చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిగా శుభ్రపరిచి తిరిగి అక్కడ చెత్త వేయకుండా సుందరీకరణ పనులు చేపట్టినట్లుగా వివరించారు. ఈ చర్యల ఫలితంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛతా విభాగంలో అవార్డులు లభించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో అధికారులు మరింత సమన్వయంతో పనిచేసి జిల్లాను పరిశుభ్రతో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ కృష్ణా జిల్లాకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా 10 సూత్రాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. ఆ 10 సూత్రాలలో స్వచ్ఛాంధ్ర అనేది ఒక కీలకమైన సూత్రం. ఆ సూత్రాన్ని చిత్తశుద్ధితో అమలు పరిచే దిశలో ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కార్యక్రమాన్ని మే 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని 5 పురపాలక సంఘాల పరిధిలో కూడాను చేపట్టాము. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అంశం ఏంటి అంటే కన్వర్టింగ్ బ్లాక్ స్పాట్స్ టు గ్రీన్ స్పాట్స్. అంటే తరచూ చెత్త పడే ప్రదేశాలని ఆ చెత్తని తొలగిస్తూ దాన్ని బ్యూటిఫై చేసి మళ్ళీ అక్కడ చెత్త పడకుండా చూసుకుంటూ ఆ ప్రదేశాన్ని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దే పనిని ఒక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో చేపట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ పనిలో భాగంగా మొట్టమొదటిగా ప్రతి పురపాలక సంఘ పరిధిలో ఏ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మేము జాబితా తయారు చేసుకున్నాము. తర్వాత ఆ బ్లాక్ స్పాట్స్ ఎందుకు అవుతుంది అనేది కూడాను కొంచెం అనలైజ్ చేయడం జరిగింది. అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరగకపోవడం వల్ల జరుగుతుందా, లేదు డోర్ టు డోర్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు అక్కడ అలవాటైపోయారని జరుగుతుందా అని ఇలా పలు రకాలుగా ఒక విశ్లేషించిన తర్వాత అక్కడ ఉన్న న్యూన్యతలన్నీ కూడాను సరిచేసిన పిమ్మట అక్కడ చెత్తని నివారిస్తూ మళ్ళీ అక్కడ వాళ్ళు చెత్త వేయకూడదు అంటే ప్రజలకి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. అది ఒక పెయింటింగ్ ఉండొచ్చు, ఒక మొక్కలు ఉండొచ్చు, బెంచ్ ఉండొచ్చు, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం ఉండొచ్చు. ఇలా రకరకాల మాదిరిగా చేయడం వల్ల ఎప్పుడు ఒక ప్లేస్ అనేది బ్లాక్ స్పాట్ అనేది బ్యూటిఫుల్ స్పాట్గా మారుతుందో దాన్ని చూసినప్పుడు మళ్ళీ చెత్త వేయాలని వాళ్ళు చెత్త వేయరు. యాక్చువల్లీ ఆ సైకాలజికల్ ఇన్స్టింక్ట్ని పబ్లిక్లో మనము ట్రిగర్ చేసి అక్కడంతా చెత్త లేకుండా చేయాలి అనే పని చేపట్టడం జరిగింది. జిల్లాలో 141 స్పాట్స్ని ఈ 5 ULB పరిధిలో కూడాను మేము క్లియర్ చేశాము. యాక్చువల్లీ ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా నేను ఊరికే ఎలా బ్యూటిఫై అయిందో అని చూసేదానికి దిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళే చాలా హర్షంగా థ్యాంక్స్ చెప్పడం అంతా జరిగింది. యాక్చువల్లీ ఈ కార్యక్రమానికి మనం చేసిన ఈ మంచి పనిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు కూడా గుర్తించి మన జిల్లాలోనే 2 పురపాలక సంఘాలకి అంటే మచిలీపట్నం మళ్ళీ ఉయ్యూరుకి అవార్డు ఇవ్వడం ఇంకా హర్షణీయం. రాష్ట్రంలో 9 పురపాలక సంఘాలకి అవార్డు వస్తే దాంట్లో 2 కృష్ణా జిల్లాలు అవ్వడం అనేది గర్వకారణం. ఈ పనికి తోడ్పాటైన ప్రతి ఒక్క శానిటరీ వర్కర్కి, ప్రతి ఒక్క శానిటేషన్ సెక్రటరీకి, మున్సిపల్ స్టాఫ్కి, మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.